Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సెకండ్ సెమిస్టర్ యూనిట్ 2 అండి. ఇది సిలబస్ వచ్చేసి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ శాతవాహన యూనివర్సిటీ వాళ్ళకు. ఇది 4th LIQ, ఓకేనా? 4th LIQ అండి. స్కిప్ చేయకుండా చూడండి. నేను మధ్యలో నా నెక్స్ట్ వీడియో అంటే ఏ టాపిక్ మీద చేస్తానో చెప్తాను సెకండ్ సెమిస్టర్ వాళ్ళకు, ఓకేనా? ఓకే, 4th క్వశ్చన్ చూడండి ఒకసారి. సాల్వ్ y = yp² + 2px. దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలో, ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇక్కడ చూడండి. సింపుల్గా నేను చెప్తాను. సొల్యూషన్ ఫస్ట్ గివెన్ ఇచ్చింది రాసుకోవాలి మనం. y = yp² + 2px ఇచ్చింది ఇదే కదా మనకు. అయితే ఇక్కడ నేను నెక్స్ట్ స్టెప్లో ఏం చేశానంటే, ఇక్కడ yp² ఉంది కదా, ప్లస్ yp², ఇటు y దిక్కు పట్టుకొచ్చానండి, మైనస్ yp² అయింది, ఓకేనా? = 2px. డన్. ఇప్పుడు ఏం చేశానంటే నెక్స్ట్ స్టెప్లో ఇందులో నుంచి yని కామన్ తీశాను, ఓకేనా? yని కామన్ తీస్తే 1 - p² ఉంటుంది, = 2px. ఇప్పుడు ఈ yని ఇక్కడనే ఉంచి నెక్స్ట్ స్టెప్లో ఈ 1 - p²ని 2pxకి పంపిస్తే డినామినేటర్ అవుతుంది. y = 2px/1 - p², ఓకేనా? దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి, ఓకేనా? ఈ ఈక్వేషన్ నెంబర్ 1కి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే dy/dx, ఈ yకి dy/dx = d/dx × 2px/1 - p². ఇక్కడ ఇది ఏ ఫామ్లో ఉండండి? ఇది u అండ్ ఇది v, u/v ఫార్ములా. దాని ఫార్ములా వచ్చేసి vu' - uv'/v². ఇక్కడ u ప్లేస్లో 2px ఉంది, v ప్లేస్లో 1 - p² ఉంది. అండ్ ఇక్కడ ఈ dy/dx వాల్యూ వచ్చేసి p అండి, ఓకేనా? dy/dx వాల్యూ p. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ dy/dx ప్లేస్లో pని సబ్స్టిట్యూట్ చేశాను, = ఇక్కడ d/dx ఇంటూ ఇది u/v ఫామ్లో ఉంది కదా, ఈ ఫార్ములాని నేను ఇక్కడ అప్లై చేశానండి. చూడండి, ఇక్కడ v u' అంటే v ఫస్ట్ రాసుకోండి. v అంటే ఏంటి? 1 - p². ఇక్కడ చూడండి, 1 - p². ఇక్కడ u' వాల్యూ ఏంటి? 2px కదా, కానీ ఇక్కడ డాష్ ఉంది. u' అంటే ఈ u వాల్యూకి మళ్ళీ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలన్నమాట, ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ ఏంటి? మైనస్ u వాల్యూ 2px. ఇక్కడ ఏంటి? v' ఉంది, v వాల్యూకి ఇది, ఈ v వాల్యూకి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. ఎందుకు x చేస్తున్నాం? ఇక్కడ ఫార్ములా ప్రకారం v' అంటే అంతే. ఇక్కడ డినామినేటర్ v² ఉంది, v వాల్యూకి ఇదే కదా, దీనికి స్క్వేర్ 1 - p²². ఇప్పుడు p = ఇంత వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు, వీడియోని లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఇక్కడ p = 1 - p² అలాగే ఉన్నది. ఇక్కడ చూడండి, 1 - p². కొద్దిగా జూమ్ అవుట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ 2 అనేది కాన్స్టాంట్, డిఫరెన్షియేటింగ్ మనం x చేస్తున్నాం కాబట్టి ఈ 2 అనేది కాన్స్టాంట్ కాబట్టి బయట రాసాను. ఇక్కడ చూడండి, వైట్ డాట్ ఇక్కడ బయటకు రాశాను. ఇప్పుడు d/dx × px, అంతే కదా, d/dx × px -2px ఇంటూ ఇక్కడ d/dx × 1 - p² ఉంది కదా. ఈ d/dxని 1కి అండ్ p²కి సపరేట్ అప్లై చేశాను. ఇక్కడ మైనస్ ఎందుకు బయటకు వచ్చింది సార్ అంటే, ఈ మైనస్ అనేది కాన్స్టెంట్ కాబట్టి మైనస్ బయటకు వచ్చింది. d/dx × p², ఓకేనా? ఇక్కడ 1/p² ఉంది కదా డినామినేటర్లో, అలాగే రాసాను యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఫార్ములాస్ చూడండి. ఇక్కడ u × v, ఇది ఫార్ములా uv' + vu'. ఈ u × v ఎక్కడ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా పెట్టాను రివర్ లెక్క. p × x అంటే p ప్లేస్లో u ఉంది, x ప్లేస్లో v ఉంది.
ఓకేనా. ఇక్కడ యూ ఉంది కదా, యూ ప్లేస్లో పి, వి ప్లేస్లో ఎక్స్, ఈ ఫార్ములాని అప్లై చేయాలి అక్కడ. ఇక్కడ కూడా అండి పి ఇంటూ ఎక్స్ అంటే ఈ ఫార్ములానే. అండ్ ఇక్కడ పీ స్క్వేర్ కదా, సారీ ఇక్కడ పీ స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి, ఎన్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. ఈ ఫార్ములాస్ని నేను అక్కడ అప్లై చేశాను. ఈ ఫార్ములాస్ అనేవి మీకు గుర్తుండాలి. పి ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ పీ స్క్వేర్ 2 ఇంటూ ఇక్కడ పిఎక్స్ అంటే యూ ఇంటూ వి ఫార్ములా ప్రకారం రాస్తే ఇలా వస్తుంది. ఓకేనా. ఇక్కడ వి డాష్ అంటే ఏంటి, ఇక్కడ వి ఏంటిది ఎక్స్ కదా, ఎక్స్కి మళ్ళీ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే 1 వస్తుంది వాల్యూ. ఓకేనా. ఇప్పుడు ప్లస్ వి ఇంటూ యూ డాష్, వి వాల్యూ ఎక్స్, యూ డాష్ అంటే యూ వాల్యూ ఏంటి ఇక్కడ పీ కదా, పీకి మళ్ళీ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఎందుకు, ఇక్కడ యూ డాష్ అంటే దాని అర్థం అదే, డిఫరెన్షియేటింగ్ చేయాలి మళ్ళా. ఇక్కడ మైనస్ 2px ఉంది కదా, ఓకే. ఇక్కడ d/dx ఇంటూ 1 అంటే 0. ఓకేనా, 0 అది. మైనస్ d/dx ఇంటూ పీ స్క్వేర్ అంటే ఈ ఫార్ములా ప్రకారం 2p వస్తుంది ఆన్సర్. మళ్ళీ ఇక్కడ మనం ఎక్స్కి చేసాం కదా, ఇక్కడ p ఉన్నది కాబట్టి ఈ p కూడా మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేయాలి లోపల, dp/dx వస్తుంది. కింద డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో p ఈజ్ ఈక్వల్స్ టు ఇలా యారో మార్క్స్ పెట్టుకుంటూ ఎగ్జామ్లో రాయండి. ఎగ్జామ్లో రాసేటప్పుడు నీట్గా రాయండి, యారో మార్క్స్ పెట్టుకుంటాం నెక్స్ట్ స్టెప్ అని. అదేంటంటే వాళ్ళకు కొద్దిగా నీట్గా అవపడుతుంది, మార్క్స్ అనేవి వేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఈ 2 అనేది ముందు రాశానండి, ఈ 1 మైనస్ పీ స్క్వేర్ ముందు రాశాను. ఇక్కడ p ఇంటూ 1 అంటే p ప్లస్ ఎక్స్ dp/dx యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఏం చేశానంటే ఈ మైనస్ ఉంది కదా, లోపటికి మల్టిప్లై చేశాను. మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, ప్లస్ అవుతుంది. 2 ఇంటూ 2 4, p ఇంటూ p స్క్వేర్, ఇక్కడ ఎక్స్ ఉంది కదా ఎక్స్, dp/dx డన్. ఈ డినామినేటర్లో యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఏం చేశానంటే ఈ 1 మైనస్ పీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది కదా, దీనిని నేను పీకి అటు రైట్ లెఫ్ట్ సైడ్కి ఈ p ఉంది కదా దీనికి మల్టిప్లై చేశాను. ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2ని నెక్స్ట్ స్టెప్లో లోపలికి మల్టిప్లై చేశాను. 2 మైనస్ 2p స్క్వేర్ అవుతుంది, ఇది యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది బ్రాకెట్లో, అండ్ ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ డన్. ఇప్పుడు ఈ 2ని దీనికి మల్టిప్లై చేయండి. 2 ఇంటూ p అంటే 2p, 2 ఇంటూ ఎక్స్ ఇంటూ dp/dx అంటే 2x dp/dx. దాని తర్వాత ఈ మైనస్ 2p స్క్వేర్ని దీనికి మల్టిప్లై చేయండి. మైనస్ 2p స్క్వేర్ ఇంటూ p అంటే మైనస్ 2p క్యూబ్, మైనస్ 2p స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఇంటూ dp/dx అంటే మైనస్ 2p స్క్వేర్ ఇంటూ ఎక్స్ dp/dx ప్లస్ ఇది యాజ్ ఇట్ ఈజ్ అండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఎక్స్, ఇక్కడ చూడండి నేను రివర్ లెక్క పెట్టాను కదా సింబల్స్, ఇందులో నుంచి మనం ఎక్స్ dp/dxని కామన్ తీసేస్తున్నాం. తీస్తే ఏం మిగులుతాయి అంటే ఇక్కడ 2x మిగులుతుంది. ఓకేనా. ఫస్ట్ నేను ఏం రాశానంటే ఇక్కడ 2x, ఈ ఎక్స్ కూడా బయటకు వచ్చింది కదా. ఓకేనా. ఇక్కడ 2 ఉంటుంది, 2 కాన్స్టెంట్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ 4p స్క్వేర్ ముందు రాశాను. ఇక్కడేంటి ఈడ 2p స్క్వేర్ మైనస్ 2p స్క్వేర్, ఇంకా మిగిలినది ఏంటి ప్లస్ 2p మైనస్ 2p క్యూబ్. ఈ కామన్ తీసి మిగిలిన రాసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా నిమ్మలంగా రాయండి, కొద్దిగా అటు ఇటు అయినా ప్రాబ్లం అనేది మిస్టేక్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాను, ఇక్కడ 4p స్క్వేర్ మైనస్ 2p స్క్వేర్ అంటే ప్లస్ 2p స్క్వేర్ అవుతుంది, ఇది యాజ్ ఇట్ ఈజ్ రాశాను. నెక్స్ట్ స్టెప్లో ఏం చేశానంటే ఇక్కడ దాకా యాజ్ ఇట్ ఈజే, ఇందులో నుంచి 2ని pని బయటికి రాశాను కామన్, లోపల ఏముంటుంది 1 మైనస్ p స్క్వేర్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో ఏం చేశానంటే ఇదంతా దేనికి ఈజ్ ఈక్వల్స్ దీనికి కదా, p ఇంటూ 1 మైనస్ p స్క్వేర్ హోల్ స్క్వేర్ కదా దీనికి, కాబట్టి ఇప్పుడు ఈ ప్లస్ 2p ఇంటూ 1 మైనస్ p స్క్వేర్ని ఇటు పట్టుకొచ్చేస్తే మైనస్ 2p ఇంటూ 1 మైనస్ p స్క్వేర్ అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు అది ఉన్నది ఏంటి ఇదే కదా, ఎక్స్ ఇంటూ dp/dx ఇంటూ 2 ప్లస్ 2p స్క్వేర్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్పుల్లో ఏం చేశాను, p ఇంటూ 1 మైనస్ p స్క్వేర్, p ఇంటూ 1 మైనస్ p స్క్వేర్ని బయట రాశాను, కామన్ రాస్తే ఇక్కడ ఒకటి హోల్ స్క్వేర్ అంటే ఈ ఒకటి బయటకు వచ్చింది కదా,
ఇక్కడ ఇంకోటి ఉంటుంది, 1 మైనస్ పీ స్క్వేర్ అనేది మిగిలి ఉంటుంది. అండ్ ఇక్కడ -2 ఈ విధంగా కామన్ తీసినప్పుడు క్లియర్గా చూసి రాయండి. ఈజ్ ఈక్వల్స్ టు ఇది యాజ్ ఇట్ ఈజ్ రాశాను. నేను నా నెక్స్ట్ వీడియో ఇది అయిపోయిన తర్వాత సెకండ్ సెమిస్టర్ వాళ్ళకు ట్రాజెక్టరీ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ మీద క్వశ్చన్స్ 2 ఉన్నాయండి ఇంపార్టెంట్. అవి పక్కా వచ్చే ఛాన్స్ ఉంది. అలాంటి మెథడ్ కంపల్సరీ ఇస్తాడు క్వశ్చన్ పేపర్లో. ఇప్పుడు కూడా ఇస్తాడు, కానీ అవి ఆర్థోగోనల్ అనేది కంపల్సరీ ఉంటుంది క్వశ్చన్. కాబట్టి ఆ వీడియోని ఎవరు మిస్ కావద్దు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక్కడ p ఇంటూ 1 మైనస్ పీ స్క్వేర్, ఇడేమవుతుంది -p స్క్వేర్, అండ్ 1 మైనస్ 2 అంటే -1 ఈజ్ ఈక్వల్స్ టు ఇది యాజ్ ఇట్ ఈజ్ రాశాను. చూడండి ఇక్కడ ఏం చేశానంటే ఇందులో నుంచి ఈ రెండో బ్రాకెట్స్లో నుంచి మైనస్ని కామన్ తీశాను. ఓకేనా? దీంట్లో నుంచి కాదు, దీంట్లో నుంచి -p స్క్వేర్ -1 నుంచి మైనస్ కామన్ తీస్తే ఇక్కడ ఏమి వస్తుంది, 1 ప్లస్ పీ స్క్వేర్ వస్తుంది. ఈ మైనస్ బయటకు పోతే ప్లస్ అవుతుంది కదా ఈ బ్రాకెట్ మొత్తం. ఓకే, ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 2x ఎట్లా వచ్చిందంటే ఇందులో నుంచి 2ని కామన్ తీసాను. 2x ఇంటూ dp/dx 1 ప్లస్ పీ స్క్వేర్ మిగులుతుంది, 2 కామన్ వస్తే. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఈ 1 ప్లస్ పీ స్క్వేర్ ఇటు దిక్కు, అండ్ ఎల్హెచ్ఎస్ సైడు ఆర్హెచ్ఎస్ సైడ్ 1 ప్లస్ పీ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేశానంటే ఇక్కడ ప్లస్ అయింది. ఎట్లా ప్లస్ అయింది సార్ అంటే ఇందులో నుంచి ఈ 1 మైనస్ పీ స్క్వేర్ నుంచి మైనస్ని కామన్ తీస్తే ఈ బయట ఉన్న మైనస్తో మల్టిప్లై అవుతే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్లస్ పీ వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, మైనస్ పీ స్క్వేర్ కాస్త మైనస్ బయటకు వచ్చింది కదా, ఈ మైనస్ పీ స్క్వేర్ కాస్త ప్లస్ పీ స్క్వేర్ అయింది. ఈ +1 కాస్త -1 అయింది. ఈజ్ ఈక్వల్స్ టు 2x ఇంటూ dp/dx. ఇది క్యాన్సిల్ అయింది కాబట్టి మిగిలింది ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశానంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇటు సైడు రైట్ సైడు dp/dx ఉంది కదా, ఈ dxని ఇటుదికి పంపించాను లెఫ్ట్ సైడ్ dx, అండ్ ఇక్కడ 2x ఉంది కదా, ఈ 2ని ఇక్కడ నుంచి ఈ xని అటుదికి పంపించేస్తే ఈ dxకి డినామినేటర్ అయింది. ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2 ఉంది ఇక్కడనే, డన్. ఇప్పుడు ఈ p ఇంటూ పీ స్క్వేర్ -1ని అటు పంపించాను 2 దిక్కు, పంపిస్తే ఏమవుతుంది 1/p ఇంటూ పీ స్క్వేర్ -1 అవుతుంది. అండ్ ఇక్కడ dp ఉంది కదా, dp. ఇది ఒకసారి అర్థం కాకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను షార్ట్ వీడియో టైప్ చేస్తాను, లేదా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ వీడియో పెడతాను చిన్నది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఇందులో నుంచి ఏం తీసుకోండి అంటే మనకు p వాల్యూ కావాలి కాబట్టి ఈ 1/p ఇంటూ పీ స్క్వేర్ -1 ఇది తీసుకొని ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తారంటే 1/p ఇంటూ ఈ పీ స్క్వేర్ -1ని p+1 అండ్ p-1గా రాసుకోవచ్చు. మనం తెలుసు కదా, a స్క్వేర్ ప్లస్ -b స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి, a ప్లస్ b a మైనస్ b. ఓకేనా? ఇది ఫార్ములా అందరికి తెలిసే ఉంటుంది. a స్క్వేర్ -b స్క్వేర్ అంటే a ప్లస్ b a మైనస్ b. దాన్ని ఆ విధంగానే రాశాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే సపరేట్గా రాయండి, యాడ్ చేసుకుంటూ సపరేట్ రాశాను. ఇక్కడ 1/p ప్లస్ 1/p ప్లస్ 1 ప్లస్ 1/p -1. ఇక్కడ ఏం చేశానంటే నెక్స్ట్ స్టెప్లో చూడండి జాగ్రత్తగా, ఈ పైన న్యూమరేటర్స్కి ఆల్ఫాబెట్స్ అనేది ఇచ్చానండి. ఇక్కడ a/p, ఇక్కడ a ఇచ్చాను, ఇక్కడ p+1 న్యూమరేటర్ ఏమి ఇచ్చాను, b ఇచ్చాను, ఇక్కడ p-1కి న్యూమరేటర్ c ఇచ్చాను, a/p b/c. దీన్ని a అనుకోండి, డబ్బా కొట్టి బాక్స్ కొట్టి a అనుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో 1/p ఇంటూ పీ స్క్వేర్ -1 ఈజ్ ఈక్వల్స్ టు ఈ మొత్తం ఎల్సిఎం తీయండి, p ఇంటూ p+1 p-1 ఎల్సిఎం తీస్తే ఈ న్యూమరేటర్లో ఇలా వస్తాయి. ఇక్కడ a ఇది మల్టిప్లై అవుతుంది ఏకి, అండ్ b, ఈ bకి ఈ p-1 p-1 మల్టిప్లై అవుతుంది, ఈ cకి p-1 p+1 మల్టిప్లై అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందంటే కింద ఈ డినామినేటర్ కాస్త ఇక్కడ p+1 p-1 ఉంది కదా, మనం p² -1గా రాసుకోవచ్చు.
కాబట్టి ఇటు సైడ్ ఎల్హెచ్ఎస్ సైడు ఆర్హెచ్ఎస్ సైడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయిన తర్వాత మనకు వచ్చింది ఏంటి, ఇక్కడ ఇది ఈజ్ ఈక్వల్స్ టు 1 మిగిలింది ఇక్కడ ఇటు సైడ్ 1. ఇప్పుడు నా కీప్ ఇక్కడ పీ ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేయండి. పీ ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సి వాల్యూ వస్తుందండి. సి వాల్యూ ఇందులో పీ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే సి వాల్యూ మనకు వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలంటే పీ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ -1ని సబ్స్టిట్యూట్ చేయండి. ఎందులో, ఈ బాక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూసుకోండి సాల్వింగ్ బి వాల్యూ వస్తుంది మనకు. వీడియోని పాజ్ చేసి చూసుకోండి సాల్వింగ్ ఒకసారి. ఇక్కడ బి వాల్యూ మనకు వచ్చింది కదా. ఇప్పుడు సి వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది. మనకు కావాల్సింది ఏంటి, ఏ వాల్యూ వస్తే మనకు ఆడ సబ్స్టిట్యూట్ చేస్తే పి వాల్యూ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఏం చేయండి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకోండి. ఏ ప్లస్ బి వాల్యూ 1/2, సి వాల్యూ కూడా 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ 1/2 ప్లస్ 1/2 అంటే ఎంత, 1 కదా. హాఫ్ ప్లస్ హాఫ్ అంటే 1. ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ 1 కాస్త 0 దిగిపోతే -1 అవుతుంది. డన్. ఇప్పుడు ఏం చేయండి అంటే సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ అండి ఇన్ ఏబిసి వాల్యూస్ ఏలో సబ్స్టిట్యూట్ చేయండి. మనం ఏ బాక్స్ అనుకున్నాం కదా, ఇది సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేశాను, ఇక్కడ బి ప్లేస్లో +1/2 అండ్ సి ప్లేస్లో +1/2 చేసిన తర్వాత ఈ 1/p ఇంటూ p² - 1 ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 2 ఓకేనా, 2 ఇది చూడండి ఈక్వేషన్ 2 ఇదే కదా. ఈ ప్లేస్లో 1/p ఇంటూ p² - 1 ఈ ప్లేస్లో మనం ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశానండి, చూసుకోండి ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఇంటూ డిపి ఉంది కాబట్టి డిపి. ఇప్పుడు దీనికి ఏం చేశానంటే ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేశాను. ఈజీగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్. సింపుల్గా చెప్తాను. ఈ డిఎక్స్ బయటకు వస్తుంది, 1/x ఇంటిగ్రేషన్ 1/x ఇంటూ డిఎక్స్ ప్లస్ లాగ్ సి అని రాసుకోండి. ఓకేనా, ఈ సింగిల్ చేసినప్పుడు లాగ్ సి అని రాసుకోండి కాన్స్టాంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఈ 2 ఉంది కదా, ఈ 2ని లోపలికి మల్టిప్లై చేస్తూ ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రేషన్ 2/2p+1 ఇంటూ డిపి, ఇక్కడ డిపి ఉంది కదా దాన్ని యాడ్ చేయండి. ప్లస్ ఇంటిగ్రేషన్ ఈ 2ని లోపలికి మల్టిప్లై చేస్తూ ఇంటిగ్రేషన్ చేశాను. ఇక్కడ గమనించండి ఈ 2 గెట్ క్యాన్సల్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ 1/p+1 ఇంటూ డిపి ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ఇక్కడ ఈ ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్నాయి కదండి, నేను ఎల్హెచ్ఎస్ సైడ్ పట్టుకొచ్చాను. ఇటు దిక్కునే అటు పట్టుకపోయాను. అర్థమైందా? ఎల్హెచ్ఎస్వి ఆర్హెచ్ఎస్ సైడ్ పట్టుకొచ్చాను, ఆర్హెచ్ఎస్వి ఎల్హెచ్ఎస్ సైడ్ పట్టుకొచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ 1/p+1 ఇంటూ డిపి ఉంది అండ్ ఇక్కడ ఇంటిగ్రేషన్ 1/p - 1 ఇంటూ డిపి ఉన్నాయి. ఇక్కడ -2 ఇంటిగ్రేషన్ ఈ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను. 1/p ఇంటూ డిపి ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఇంటిగ్రేషన్ 1/x అంటే log x log c. దాని ఇప్పుడు ఇది కూడా అలాగే రాసుకోండి. log p+1 అవుతుంది. ఇదేమవుతుంది ఫార్ములా log p - 1 -2 1/p అంటే log p ఈజ్ ఈక్వల్స్ టు log x + log c. ఇందులో నుంచి లాగ్ని కామన్ తీస్తే ఇందులో నుంచి ఇక్కడ చూడండి log p+1 ప్లస్ log p - 1 నుంచి log కామన్ తీస్తే p+1 p - 1 మిగులుతుంది. ఇక్కడ ప్లస్ అవుతుంది ఎందుకంటే ఈ -2 కాస్త ఈ pకి పవర్ అవుతుంది. ఇక్కడ చూడండి pకి పవర్ అయింది -2 ఈజ్ ఈక్వల్స్ టు log cx. ఇక్కడ log a ప్లస్ log b ఫార్ములా వచ్చి log a ఇంటూ b. దాన్ని ఇక్కడ log ఈ p+1 p - 1ని p² - 1గా రాసుకోవచ్చు మనం. ఇది log p⁻-2 ఈజ్ ఈక్వల్స్ టు log cx. ఇప్పుడు ఇందులో నుంచి ఏం చేయొచ్చు మనం, ఇది ఫార్ములా అండి. log a ప్లస్ log b log a/b ఈజ్ ఈక్వల్స్ టు log a ఇంటూ b. ఈ log గెట్ క్యాన్సల్. ఓకేనా, క్యాన్సల్ అయినాక మనకు p² - 1/p² ఈజ్ ఈక్వల్స్ టు cx అవుతుంది. చూసుకోండి సాల్వింగ్ సపరేట్ రాసి క్యాన్సిల్ చేశాను. లాస్ట్కి మనకు ఇది ఇక్కడ రెసిప్రోకల్ అనేది నేను చేశానండి. 1/p² ఈజ్ ఈక్వల్స్ టు 1 - cxని రెసిప్రోకల్ చేస్తే p² ఈజ్ ఈక్వల్స్ టు ఇంత వస్తుంది.
ఇప్పుడు ఇక్కడ ఈ స్క్వేర్ నడు పంపించాను, రూట్ అయినాయి వాటికి. రూట్ అవుతే పీ వాల్యూ ఇంత వచ్చింది. అర్థమైందా? పీ వాల్యూ ఇంత వచ్చింది. దీన్ని తీసుకుపోయి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. 1లో సబ్స్టిట్యూట్ చేయండి. 1 ఈక్వేషన్కి ఇది, ఇందులో పీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ సాల్వింగ్ అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ స్క్వేర్ ఉంది కానీ అందుకే రూట్ క్యాన్సిల్ అయింది. అండ్ ఇది ఎల్సిఎం తీసాను ఇక్కడ డినామినేటర్లో మొత్తం. అండ్ ఇక్కడ +1 అండ్ -1 గెట్ క్యాన్సిల్ అయినాయి. వీడియోని స్లో మోషన్లో కానీ లేదా పాస్ చేసి ఈ సొల్యూషన్ అనేది చూసుకోండి. సాల్వింగ్ ఈజీగానే ఉంటుంది, అర్థమవుతుంది మీకు. ఇక్కడ ఏమైందండి, ఇక్కడ ఇది న్యూమరేటర్కి పట్టుకొచ్చాను కాబట్టి రివర్స్ అయింది, ఇక్కడ రెసిప్రోకల్ అయింది. అండ్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేశానంటే ఈ డినామినేటర్ ఇది క్యాన్సిల్ కావాలంటే ఈ 1 - x నేను రూట్ రూట్ 1 - x 2 సార్లు రాసుకున్నాను. ఇక్కడ ఏం చేశానంటే మళ్ళా y = ఇంత వచ్చిందండి. మనం 2 × రూట్ 1 - x × x బై -x. ఈ -x ఉంది కదా, నేనేం చేశానంటే ఈ yకి మల్టిప్లై చేశాను. ఇక్కడ చూడండి -x × y. ఈ 2 × రూట్ 1 - x × xని అక్కడనే ఉంచాను. ఇప్పుడు ఏం చేశాను, మళ్ళీ ఈ -xyని ఇటు పట్టుకొస్తే +xy ఉంది =0. ఇది మనల్ని ప్రూవ్ చేయమన్నాడు. సాల్వ్ ఈక్వేషన్ అని అడిగింది అనుకోండి, ఈ విధంగా మనం చేయాలి. ఫస్ట్ ఫార్ములా అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇది 5th క్వశ్చన్ చూడండి. సాల్వ్ y + px = x⁴p². ఇది కూడా ఈజీగానే ఉంటుంది. నేను ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, ఓకేనా? ప్రైవేట్ కాదు, పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఏమైనా ప్రీవియస్ పేపర్స్ కావాలంటే ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావండి. ప్రైవేట్లో జాయిన్ కావాలంటే ఏం చేయాలి, మెంబర్షిప్ తీసుకోవాలి. నా ఛానల్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఏ బెనిఫిట్స్ ఉంటాయో నేను ఒక సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను పెడతాను మీకు. ఇది కూడా అలాగే సేమ్ ఉంటుంది, ఈ ప్రాసెస్ చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.